ఇక మొదలెడదామా? అవును. నేను ప్రసాద్ అమ్మా, గుర్తుపట్టావా? కేబుల్ కేబుల్ అమ్మా. కేబుల్ కేబుల్ కాదమ్మా, కేబుల్ అబ్బాయి నేను ఎందుకు పోతా? ఎక్కడ ఉంటున్నామ్మా? అక్కడ ఉంటున్నావా? ఎలా ఉంది ఆరోగ్యం అంతా? బానే ఉంది. మీరు ఎవరు గుర్తుపట్టలేదు. అదే మా చేబ్రోడ్ ఇంజనీరింగ్ కాలేజ్ వైపు నేను వెళ్తున్నప్పుడు ఒకసారి సీట్ ఇచ్చావు, గుర్తుందా నాకు? బస్సులో నెంబర్ కూడా తీసుకున్నావు. ఏంటండి? బస్సులో పెద్దకూరపాడు వెళ్తున్నప్పుడు కళ మందిర్ చీర ప్రసాద్ అమ్మా. నేను అప్పుడు నీ నెంబర్ ఇచ్చావమ్మా. అంటే అప్పుడు నువ్వు బీటెక్ సెకండ్ ఇయర్ అమ్మా, ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిందమ్మా. అయిపోయింది. అదే అమ్మా, అప్పుడు ఏ గ్రూప్ అమ్మా నువ్వు? ట్రిపులీనా? అదేదమ్మా, నాకు దాదాపు ఇచ్చి నువ్వు 3 ఏళ్ళు అవుతుంది. అదే ఇందాక చూస్తుంటే కాంటాక్ట్స్ లో దొరికింది. అప్పుడు నువ్వు బస్సులో ఉన్నప్పుడు ఇచ్చావు, నీకు గుర్తుండకపోవచ్చు బహుశా. లేదు, గుర్తు రావట్లేదు. ఇలా మర్చిపోతే ఎలా అమ్మా? నా నెంబర్ సేవ్ చేసుకోలేదు. ఇదే నెంబర్ నాది 1990 నుంచి. మీదే నెంబర్ ఇవ్వలేదు. అప్పుడు ఇచ్చావమ్మా, నువ్వు సేవ్ చేసుకుంటావు. నువ్వు బస్ దిగగానే బాయ్ కూడా చెప్పావు. ఏం లేదండి, అదేం లేదు. సేవ్ చేసుకుంటే ఉంటుంది నా దగ్గర కాంటాక్ట్. అంటే సేవ్ చేసుకోవడం మర్చిపోయి ఉంటావు అమ్మా. ఏంటమ్మా సంగతులు? ఇంకా ఎలా ఉంది చదువు? చదువు అయిపోయింది. చదువు అయిపోయిందా? అదేందమ్మా చెప్పట్లేదు ఎవరు? హలో హలో, చెప్పండి. చదువు అయిపోతాయిందమ్మా. అయిపోయింది, బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిందా? చదువు అయిపోయిందంటే ఒకవేళ చదువు అయిపోయిందేమో, దొరకదేమో. ఏనమ్మా చదువు అయిపోయింది. మరి ఏం జాబ్ వచ్చిందా? కంగ్రాట్స్. వచ్చింది. ఎక్కడమ్మా? చెన్నై. చెన్నయ్యా? డైలీ వెళ్ళొస్తామమ్మా? డైలీ ఎక్కడ వెళ్ళొస్తాను, అక్కడే ఉంటాను. హలో హలో, చెప్పండి. సిగ్నల్ ఉందమ్మా? ఆఫీస్ కాల్ వస్తుంది, మళ్ళీ చేస్తాను. ఆఫీస్ కాల్ వస్తుందా? కాల్ రాకూడదే, కాల్ కొంట రమ్మనమ్మా.